తుమ్మడిహట్టి వద్ద ప్రాజెక్టు కట్టాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ను మాజీ ఎంపీ వినోద్ కుమార్ సవాల్ విసిరారు. 2 నెలల్లో సమయం ఇస్తామని ప్రాజెక్టు నిర్మించాలని కోరారు. ఒకవేళ ప్రాజెక్టు నిర్మిస్తే బ్రహ్మరథం పడతామని వివరించారు. మహారాష్ట్రలో ఫడ్నవీస్ గారు, తెలంగాణలో మీరు కిషన్ రెడ్డి గారు ఇద్దరున్నారు. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు ముగ్గురు అక్కడ ఒకళ్ళు. ఇప్పుడు ఢిల్లీలో ప్రధానమంత్రి బీజేపీ మోడీ గారు, మహారాష్ట్రలో ఫడ్నవీస్ గారు బీజేపీ, తెలంగాణ నుండి క్యాబినెట్లో ఇద్దరున్నారు, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు. ఇప్పుడు మీరు కట్టియండి, ఎవడొద్దన్నాడు? తుమ్మడిహట్టి దగ్గర ప్రాజెక్టు కట్టు బండి సంజయ్ 152 మీటర్స్తోని కట్టిస్తే నీకు బ్రహ్మరథం పడదాం మేము. 152 మీటర్ల దగ్గర తుమ్మడిహట్టి దగ్గర ఫడ్నవీస్ గారి దగ్గర ఉండి పర్మిషన్ తీసుకొచ్చి కొబ్బరికాయ కొట్టు. నీ మిత్రుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా, నీ మిత్రుడు రేవంత్ రెడ్డి గారు, మీరిద్దరు కలిసి కొట్టండి. 2 నెలలు టైం ఇస్తారండి, ఇంకా తర్వాతనే నేను మాట్లాడతాను. రేవంత్ రెడ్డి గారు మొన్న అంటాడు తుమ్మడిహట్టి దగ్గర నుంచి వెళ్ళి గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లికి ఉంటాడు. చేయొచ్చు కావచ్చు, అంటే భూమిని కూడా సృష్టించినప్పుడు బెండి చేస్తాడా భూమిని, లేకపోతే దాన్ని మొత్తం ఇట్లా చేస్తాడా? మరి మీ మిత్రుడు రేవంత్ రెడ్డి గారు మీరిద్దరు కలిసి ప్రారంభం చేయండి. నౌ యు ఆర్ మినిస్టర్, యూనియన్ మినిస్టర్, అలాంగ్ విత్ మిస్టర్ కిషన్ రెడ్డి గారు, ఫడ్నవీస్ గారు మీ బీజేపీ సీఎం, ఢిల్లీలో మోడీ గారు ఇచ్చి ఇంకా పైసలు పాపం రేవంత్ రెడ్డి దగ్గర లేవు, నన్ను చీల్చినా కూడా నా దగ్గర రూపాయలు లేదని మాట్లాడతాను కాబట్టి బాధ ఎందుకు పాపం, అది నేషనల్ ప్రాజెక్ట్ కింద డిక్లేర్ చేసి ఆ డబ్బులు కూడా పట్టుకారా. ఎట్లయితే పోలవరంకి ఇచ్చారు కదా చంద్రబాబు నాయుడుకి, నిన్న ఒకటి మాట్లాడుతున్నాడు బండి సంజయ్ గారు, 38,000 కోట్ల రూపాయలు ఇచ్చినాము ఆంధ్రప్రదేశ్కని ఏదో స్టేట్మెంట్ చదివినా. మరి తెలంగాణకి ఎంత ఉంటుంది అంత, దాన్ని డిపిఆర్ చేపియండి, తప్పు లేదు. తుమ్మడిహట్టి దగ్గర కూడా కేసీఆర్ గారు కూడా కడతాం అనుకున్నాం. దేనికోసమో ఆ ఉన్న వాటర్ని ఎక్కడి వరకు తీసుకురావాలో అక్కడ వరకు కడతాం అనుకున్నాం మేము. తుమ్మడిహట్టి డెఫినెట్గా మన అక్కడ కట్టుకోవాల్సిందే. కట్టినామంటే చాలామంది తెలుసు, కేసీఆర్ గారు చాలా సందర్భాల్లో చెప్పారు. ప్రాణహిత తుమ్మడిహట్టి దగ్గర ప్రారంభమై గోదావరి నదిలో కలిసే కాళేశ్వరం దగ్గర కలిసేసరికి 116 కిలోమీటర్ల ప్రయాణం చేస్తుంది తెలంగాణలో. తుమ్మడిహట్టి మీద దాని పేరు వారదా నది, పెనుగంగ, వెనుగంగ 3 కలిస్తే అది ప్రాణహిత పేరుతోని మళ్ళా మన కౌటాల కంచెలు కిందికి వచ్చి గోదావరిలో కలిసేది 116 కిలోమీటర్లు. ఈ 116 కిలోమీటర్లు పూర్వపు ఆదిలాబాద్ జిల్లా, ఇప్పుడు ఆసిఫాబాదు, కుమరంభీము, అదేవిధంగా మంచిర్యాల జిల్లా, ఈ 2 దాంట్లోకెళ్ళి ప్రయాణం చేసి వస్తుంది. వచ్చేటప్పుడు ఎన్ని వాగులు కలుస్తాయి నేను చెప్తా. మన తెలంగాణ వైపు నుండి పెదవాగు, ఎర్రవాగు, వట్టివాగు, నీల్వాయ్, గుల్లవాగు, చెలిమెలవాగు, ర్యాలీవాగు, జైపూర్ వాగు, ఇంకా ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర వైపు నుండి దండకారణ్యం, ఆబూజ్మడ్, ఆ ప్రాంతాల నుంచి వెళ్ళి వచ్చి మహారాష్ట్ర నుంచి వెళ్ళి గడిచోళ్ళ నుంచి వెళ్ళి మన దగ్గరకు వస్తుంది. చనంకేరి, మత్తాపూర్, అహీరి, ఆటంపల్లి, కోల్పిల్లి, వాత్రాల్, లంకచిన్ను, పోచంపల్లి, వియ్యంపల్లి, మేడారం, కృష్ణాపూర్, పెంటిపాక, తుమ్మనూరు, ఆపేట, వడదాం, కుట్టుపల్లి వాగులు ఇవన్నీ వచ్చి కలుస్తాయి. ఇన్ని వాగులు వచ్చి కలిస్తే ఎన్ని నీళ్ళు తెలుస్తాయండి? 120 టీఎంసీల నీళ్ళు మన తెలంగాణలో ప్రాణహితల నీళ్ళు వస్తాయి.